బావా ప్లీజ్ ఏమనుకోకు గడ నా చెప్పులున్నాయి తీసుకురావా. ఒక్క చెప్పు తీసుకురావాలనా 2 చెప్పులు తీసుకురావాలనా? 2 చెప్పులు అవసరం ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఒక చెప్పు తీసుకురాపో. నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా? 1000 మంది అమ్మాయిలున్నా 10,000 మంది అమ్మాయిలున్నా 1 కోటి మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా? ఎవరిని? తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు. ఎందుకని అడగరే? ఎందుకు? తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది. సీన్ గారు వంట అయిందా? అయ్యింది. ఏం కూర? తోటకూర. అబ్బా కూర ఏంటని అడిగితే తోటకు రమ్మంటావరా దొంగ సచ్చినోడా? నేను అన్నది తోటకూర అని, తోటకు రమ్మని కాదు. ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రం. హలో అత్తమ్మ, మీ కొడుకు మాట్లాడతాడట. అవ్వా ఈ పండగకు పూర్వంలో మేము అందరం ఆడికేద్దాం అనుకుంటున్నామే. ఎందుకు తీరాదు బిడ్డ? మీరు ఇక్కడికి వచ్చినా ఆపచ్చంపచ్చని అడిగేటోళ్ళ బిడ్డ? మీరు చేతులున్న సెల్లులా వాట్సాప్ ఫేస్బుక్ చూసుకుంటా కూర్చుంటారు. ఎందుకు తీరాదు బిడ్డ? దారి ఖర్చులు దాండుగా అరిచేతిలో వైకుంటాం, ఉంట తింటాం లేకపోతే వంటాం. సెల్లు పట్టుకొని ఓకే ఇట్ట 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 అనుడేనా కోపానికి వచ్చినట్టుంది అబ్బా. ఓయ్ నీకు నేనంటే ఇష్టమా పానీపూరి అంటే ఇష్టమా? పానీపూరి ఇష్టం. నీ క్వశ్చన్ సమంగా అర్థమైనట్లేదు. నా క్వశ్చన్ అర్థమైంది. నాకు పానీపూరియే ఇష్టం. పానీపూరి. ఏం పిల్లది ఎంత మాటన్నది. నువ్వు ఇంటర్వ్యూకి పోయినావు కదా, ఫెయిల్ అయినావా? అవును బావా ఫెయిల్ అయినా ఎలగొట్టిండ్రు. ఎందుకు? నీ పేరేం పేరు అన్నాడు, అలవేనా అని చెప్పినా. కరెక్ట్ చెప్పినావు కదా. నీ ఇంటి పేరేం పేరు అని అడిగిండు, రేగులిల్లా అని చెప్పినా, ఎలగొట్టిండ్రు. 1 2 3 యాక్షన్. డైలాగ్ చెప్పరా? డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పు. డైలాగ్. నేను నా వైఫ్ లవ్ లో ఉన్నప్పుడు నాకు అనిపించేది ఏ జన్మల ఏ పుణ్యం చేసుకున్నానో ఇంత మంచి పిల్ల దొరికిందని. పెళ్ళైనాక అర్థమైంది ఏ జన్మల ఏ పాపం చేసుకున్నానో గయ్యాల గంప దొరికిందని. ఎక్కడ పోయినావే? బ్లడ్ డొనేట్ చేయడానికి పోయినా. అబ్బో నా బ్లడ్ తాగి తాగి ఎక్కువైందని చెప్పి పంచడానికి వెళ్ళినావా? ఏమండి పార్లర్కి వెళ్తాను, 500 ఇవ్వరు? ఓకే. ఏంటండి 500 అడిగితే 2000 ఇచ్చారు? నీ ముఖానికి 500 సరిపోదులేవే. నాకు చపాతీ తినాలనుంది, చపాతీ చేయవా? నాకు రాదు కదండి, మీకు తెలుసు కదా. సరే మీకోసం ట్రై చేస్తాను. 1/2 కేజీ పిండిలో ఎన్ని బకెట్లు నీళ్ళు కలపాలి? వద్దులే, నేను హోటల్కి వెళ్ళి తింటాను. ఏం చేస్తున్నారండి? నీ తింగర్ చేష్టలతో పడలేకపోతున్నాను, ఊరేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఇది కొత్త చీర, పాత చీర తెస్తానండి. ఏంటి నాకు డౌట్, నేనెందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ప్రత్యేకంగా ఎప్పుడో అనిపించడం ఏంటి, నిన్ను చూసిన ప్రతిసారి అనిపిస్తుంది. ఏం చదువుతున్నారండి? నాలెడ్జ్ పెరగడానికి జనరల్ నాలెడ్జ్ బుక్ చదువుతున్నాను. మీకు నాలెడ్జ్ పెరిగిందో లేదో తెలియడానికి నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు. భారతదేశం ఏ దేశంలో ఉంది? నీకు తెలుసా? నాకు తెలుసు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నానండి. భారతదేశం ఇండియాలో ఉంది. ఏడ్ చూస్తున్నావు? మన ఎదిరింటోళ్ళ పాప రాత్రంతా పడుకోవడం లేదని తీసుకొచ్చి జోలపాట పాడి పడుకోబెట్టానండి. మధ్యాహ్నం అయినా ఇంకా లెగలేదంట. హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చేస్తా. ఖచ్చితంగా చేస్తారు కదా. నీకోసం ఏదైనా చేస్తా. అయితే కొన్ని రోజులు సూర్యుని కిడ్నాప్ చేయండి, ఎండలకు నేను తట్టుకోలేకపోతున్నా. ఏంటి మా చెల్లికి ముద్దు పెట్టారంట, సిగ్గు లేదా? మీ చెల్లి బాబా నువ్వు ఫాస్ట్ గా ఏ పని చేయగలవు అని అడిగింది. నేనేం చేయగలను అది చేసి చూపించాను. నేను కూడా ఫాస్ట్ గా పని చేయగలను. ఏం చేయగలవు? ఇది మీరు ఫాస్ట్ గా మళ్ళీ ఎప్పుడైనా పని చేస్తే మళ్ళీ నేను ఈ పని చేయాల్సి వస్తుంది. మావయ్య గారు, ఈ మధ్య మీ అమ్మాయితో నేను పడలేకపోతున్నాను. ఏమైంది అల్లుడు?
కూరలో ఉప్పు ఎక్కువ వేసేస్తుంది, కారం ఎక్కువ వేసేస్తుంది, నూనె ఎక్కువ వేసేస్తుంది, టీ పెట్టేటప్పుడు టీ గుండె ఎక్కువ వేసేస్తుంది, పంచదార ఎక్కువ వేసేస్తుంది. అది ఎప్పటి నుండి? పుష్ప సినిమా చూసిన దగ్గర నుండి. తగ్గేదేలే.